ఇంటర్నేషనల్ లిటరసీ డే 2025. ఓకే, దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ప్రధానంగా థీమ్ వచ్చేసి ప్రమోటింగ్ లిటరసీ ఇన్ ది డిజిటల్ ఎరా. ప్రమోటింగ్ literacy in the digital era. Okay, celebrated globally since 1967, adopted by the UNESCO in 1966. UNESCO వాళ్ళు 1966లో అడాప్ట్ చేసుకోవడం జరిగింది. సెలబ్రేషన్ ఇంటర్నేషనల్ లిటరసీ డే వచ్చేసి సెలబ్రేషన్ ఎప్పుడు 1967 నుంచి చేసుకోవడం జరిగింది. సో ఫోకస్ ఆన్ బ్రిడ్జింగ్ లిటరసీ అండ్ డిజిటల్ స్కిల్స్ గ్యాప్. ఓకే, యునెస్కో హెడ్ క్వార్టర్స్లో ప్యారిస్లో ఏదైతే ఉందో అక్కడ మెయిన్ ఈవెంట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రధానంగా ఏంటి ఇంటర్నేషనల్ లిటరసీ డే యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే లిటరసీ ఏదైతే అక్షరాస్యత ఉందో దాని యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడం కోసం అని చెప్పేసి యునెస్కో వాళ్ళు 1967 నుంచి నిర్వహించడం జరుగుతుంది. ఓకే, ఈ ఇయర్ వచ్చేసి డిజిటల్ టూల్స్ న్యూ ఆపర్చునిటీస్ బట్ ఆల్సో రిస్క్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ. ఓకే, వీటిని తగ్గించడం కోసం అని చెప్పేసి చేయడం జరుగుతుంది. ఓకే, స్కిల్స్ నీడెడ్ యాక్సెస్ అండ్ క్రియేట్ డిజిటల్ కంటెంట్, సేఫ్ ఆన్లైన్ కమ్యూనికేషన్, క్రిటికల్ థింకింగ్, ఇన్ఫో వెరిఫికేషన్, ప్రైవసీ, ఎథిక్స్, వీటికి సంబంధించి కూడా బేసిక్గా ఈ థీమ్ అనేది ఉంది. ఓకే, సో అదేవిధంగా లిటరసీ అంటే ఏంటి యాక్చువల్లీ ఫౌండేషన్ ఫర్ ఎంపవర్మెంట్, ఈక్వాలిటీ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏదైతే ఉందో దాంట్లో భాగంగా లిటరసీ అనేది చాలా ఇంపార్టెంట్. అక్షరాస్యత ఓకే సెల్ఫ్ డెవలప్మెంట్లో చాలా ఉపయోగపడుతుంది. ఓకే, అదేవిధంగా మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 4 ఏదైతే ఉందో దాని ప్రకారం క్వాలిటీ ఎడ్యుకేషన్లో కూడా ఇంపార్టెన్స్. ఓకే, ప్రపంచవ్యాప్తంగా ఇల్లిటరసీ నిరక్షరాస్యత ఉన్నటువంటి వాళ్ళు కనుక చూసుకున్నట్లయితే అడల్ట్ అండ్ యూత్ ల్యాక్ ఆఫ్ లిటరసీ బేసిక్ లిటరసీ కనుక చూసుకున్నట్లయితే 739 మిలియన్ మెంబర్స్ ఉండడం జరిగింది. సో 272 మిలియన్ చిల్డ్రన్ అవుట్ ఆఫ్ స్కూల్ ఇన్ 2023. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇంటర్నేషనల్ లిటరసీ డే. సో మనం ఏ రోజు సెలబ్రేట్ చేసుకుంటాం? సెప్టెంబర్ 8 రోజున. సో థీమ్ ఏంటి? ప్రమోటింగ్ లిటరసీ ఇన్ ది డిజిటల్ ఎరా.